రోజు జరగబోయేది ఇంకో ఎత్తు. ఏం చేయబోతున్నారా? అంటే నన్ను అడిగితే అగ్ని పరీక్ష ఇప్పుడే మొదలవుతుంది. ఇప్పుడు మొదలవుతుంది అసలైన ముసళ్ళ పండగ. ముందుంది ముసళ్ళ పండగ అని. షూర్, మీరే నా ఇన్స్పిరేషన్. మా మమ్మీ కూడా చెప్పాను, నేను శ్రీముఖిని చూసేసాను, శ్రీముఖి లాగా నెక్స్ట్ యాంకర్ అవుతాను. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నేను శ్రీముఖిని చూసేసాను, దాని ప్లేస్ తీసేసుకున్నాను, చెప్పేసే అన్ని. ఇంకా చెప్పు నీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకెళ్ళిపో, నేను వింటుంటాను కదా. ఓకే శ్వేత, హౌ ఆర్ యు? ఐమ్ ఫైన్, థ్యాంక్ యూ. వై ఇస్ యువర్ ఫేస్ లైక్ దట్? Why is your face like that? My face like that only. What? అసలు మామూలు ఫాలోయింగ్ రాలేదు మీకు. ఆల్రెడీ మీ స్టోరీ వినేసిన వెంటనే వావ్ వాట్ సెలెక్షన్ అని మమ్మల్ని మెచ్చుకున్నది మీ విషయంలో. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు. పవన్ వచ్చినప్పుడు కొంచెం సిగ్గుపడుతూ వచ్చావు ఆడిషన్స్ లో, ఇప్పుడు ఎవరు నన్ను ఈ బొంగులో మర్యాదలు తక్కువ ఫార్మాలిటీస్ రారా పోరా వసే గిసి అంటే ఎంత ఫ్రీగా ఉంటాం మనం. నెక్స్ట్ ఎపిసోడ్ కి ఐ లవ్ యూ చెప్తావేమో అని అనిపిస్తుంది నాకు. నువ్వు అడుగుతున్నట్టు అనిపిస్తుంది. మీరు వదిలేస్తే ఇప్పుడే చెప్తాడు, ఆల్రెడీ బ్యాక్ స్టేజ్ ప్రిపేర్ అవుతున్నాడు శ్రీముఖి మీకోసం. అప్పుడే మీరు అందరు చుట్టాలైపోయారా? అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? అది కాదు. 9 ఖాళీ గోల్డెన్ చైర్స్ ఉన్నాయి. ఈ 16 మంది ఆ 9 స్థానాల కోసం పోటీ చేయబోతున్నారు. తొందరగా అడిచారు సార్, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఆర్ యు రెడీ ఫర్ డేర్ ఆర్ డై? చావుకు సిద్ధపడ్డ వాడే అంగుళాన్ని దాటి గెలుస్తాడు. What are we going to do? Do or die. What are we going to do? Do or die. మీరా ఫస్ట్ డేర్ చెప్పగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ముఖాలు చూడాలని ఆతృతగా ఎదురు చూస్తున్నా. అమ్మో నీలో శాడిజం కూడా ఉందన్నమాట. ఈ టెన్షన్ ని తట్టుకోలేను కానీ బాయ్స్, దీంట్లో ఒక వస్తువు ఉంది. ఏంటది? ఆ ఐటమ్ తో మీ ఫేస్ ఫుల్ గా హాఫ్ షేవ్ చేసుకోవాలి. అరగుండా అంత నోరు తెరవక ఫ్లైట్ దూరిపోతుంది. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? మీరు అన్నారు కదా, యాక్చువల్ గా నా వైఫ్ కి నేను చేస్తాను, నాలో సగభాగం నా వైఫ్, ఈ సగభాగం మా వైఫ్ అయితే ఈ సగభాగం నేను. తను నా ప్రాణం, నా బ్లడ్ అంతా తనే ఉంది. ఫస్ట్ గోల్డెన్ చైర్ లోకి వెళ్తున్నారు మానవ్. కంగ్రాచులేషన్. Congrats రావు గారు. మీరు మీ బాడీని మోడిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అర్థమై చావట్లా, అదేదో తెలుగులో ఏడు. ఇప్పుడు ఈ అగ్ని పరీక్షలో ఒక టాటూ వేసుకోవాలి. బాగుంటుంది భయ్య. ఏమవుతుంది? ఈ మధ్యన హైదరాబాద్ లో అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా ఏం చేసుకుంటున్నారు, టాటూస్ అంటారు వీటిని. మీరు వేసుకోవాల్సిన టాటూ ఐ యామ్ లూజర్. ఇది టూ మచ్. ఇది టూ మచ్. ఏది? టూ మచ్. ఆడపిల్లైనా ఆవిడికి ధైర్యం ఎక్కువ అండి. నీ పేరులోనే దమ్ముందని అనుకున్నాను కానీ నీలో కూడా చాలా దమ్ముందిరా శ్రీజ. ఓ మై, నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. డాలియా 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 డాలియా. కోచ్ డాలియా అని అన్నారు కదా, ఆ ఫిట్నెస్ ఆ స్పీడ్ అదంతా ఏమైపోయింది? కొంచెం వీక్ గా ఉంది. అప్పటి నుంచి తహతహలాడిపోతున్నాడు. నేను 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 అని అంటున్నాడు. లెట్స్ వెల్కమ్ మిస్టర్ షాకిబ్. సో ఈ డేర్ ఇస్ బిట్వీన్ షాకిబ్ వర్సెస్ కల్కి. రే ప్లీజ్ రా, నీకు ఆడడం రాదు, ఊరికనే కూర్చోమన్నా కూర్చోవు. పోరా. మీకున్న సర్కిల్లో ఎవరికైనా ఒకరికి మీరు ఫోన్ చేసి వాళ్ళని డబ్బులు అడగాలి. మా చిన్నోడికి ఫోన్ చేస్తా. ఆ పిచ్చి వెధవుకి నేనంటే ప్రాణం. హలో మామా చెప్పు. ఎవరు? నాకు అర్జెంటుగా 90,000 వేసావా? 90,000 లేదనుకుంటున్నారంతా. లేవో ఒక్క రూపాయలు చెప్తున్నా నీకు ఇవ్వాలా? వేరే అకౌంట్ లో ఉంది. ఎవరిదో ఒక అకౌంట్ లో తీసుకొని జల్దీ నాకు 90,000 వేసావా ఇప్పుడు? ఓహో, రిక్వెస్ట్ ఆర్డర్? రిక్వెస్ట్ అండి. ఎమర్జెన్సీ రా ప్లీజ్. ట్రై టు అండర్స్టాండ్ మీ ప్లీజ్. ఏమైంది చెప్పు. నువ్వు ఫస్ట్ పైసలే 90,000. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. బాయ్. ఫస్ట్ 10,000 పడ్డాయి, తర్వాత వాళ్ళ చెల్లి నుంచి 50,000 పడ్డాయి. సో టోటల్ గా 60,000 ఇటు పక్క, 90,000 ఇటు పక్క. డోంట్ ఫీల్ మచ్ హ్యాపెండ్. కమ్. 30,000 డిఫరెన్స్ తో ఈ రోజు ఆ గోల్డెన్ జోన్ లోకి వెళ్ళిపోతుంది మన కల్కి. ఈ ప్రశంసలన్నిటికీ కారణం నేను కాదు, ఈయన. ఇందాక జరిగిన డేర్ లో అన్ఫేర్ గా జరిగిందని ఫీల్ అయ్యావా, నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి అర్థం కాలేదని ఫీల్ అయ్యావా? రెండిట్లో ఒకటే ఎంచుకో. జనులు నేను కూడా షాక్ లో ఉన్నా. అరే ఇలా అయింది ఏంటి, ఎటు కాకుండా హాఫ్ గా ఉన్నాను నేను కూడా. ఇప్పుడు నువ్వు చెప్పు, అతను కన్ఫ్యూజ్ అయ్యానని అతను చెప్తున్నాడు, నువ్వేంటి అన్ఫేర్ గా ఉందా అనగానే చెయ్యొద్దు అక్కడ నుంచి, నీ ఫీలింగ్ ఏంటి? అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. నీకు ఇచ్చే నా సలహా ఏంటంటే అతిగా ఆలోచించి బిగ్ బాస్
వందల ఎపిసోడ్లు వందల లాంగ్వేజెస్ లో చేశారు. ఓకే, ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. నువ్వు ఊపుకుంటూ ఊరు నుంచి వచ్చి యాక్చువల్లీ ఇది అన్ఫేర్ అని చెప్పడానికి నీకు అంత సీన్ లేదు. ఎక్స్ట్రా చేయకు, ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండు. ఇంకొకసారి ఇలాంటి చేయకు. నేనైతే ఏదో సరదాగా చెప్పి పంపిస్తా గానీ తర్వాత నీకే చాలా డ్యామేజ్ అవుతుంది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. యు ఆర్ డన్, యూ కెన్ గో సిట్. దట్స్ అయిపోయింది. లేదు కూర్చోపో. అక్కడ కూర్చోపు. నా 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 నా